పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ మేధావులు అందరూ 95% పాల్గొని ఓటు వేయాల్సిందిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మహమ్మద్ ముస్తక్ అలీ కోరారు. సంగారెడ్డి వరకు చార్మినార్ జోన్ వరకు విలీనం ప్రక్రియ అయ్యేదని, మెదక్ వరకు చార్మినార్ జోన్ లో కలిపే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మేధావులు ఒక్కసారి ఆలోచన చేయండి. సిక్కు, ముస్లిం, హిందువులు, అయ్యన్న విజయులు కుయుక్తులు చేస్తున్నారని, కానీ మనమంతా ఒకే మతం, ఒకే కులమని గుర్తించాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటిసారిగా నామినేషన్ వేశానని, మీ అమూల్యమైన ఓటు తనకు కావాలని కోరారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అందరికీ అవసరమని, ఇంతకు ముందు వచ్చిన పాలకులు ఏమి చేయాలని గుర్తు చేసుకోవాలని సూచించారు. మనకు ఒకే కమ్యూనిటీ, అదే గ్రాడ్యుయేషన్ కమ్యూనిటీ అని తెలిపారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉపాధి కల్పన కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. గత పాలకుల మాదిరిగా ఉత్తుత్త హామీలు ఇవ్వమని, నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే దిశగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రామిస్ చేశారు. తనకు ఉన్న సమయం తక్కువని, ఎన్రోల్మెంట్స్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 600 మంది పిల్లలు వచ్చిర్రన్న ఓన్లీ కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి. కానీ నేను 5100 మందికి నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా. కానీ 400 మందికి ఇప్పించిన అనే సంతోషమైంది. అక్కడ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేసినాం. అసలు ఏంది, ఎందుకు ఇంతమంది రిజెక్ట్ అవుతుర్రు? వీళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర డిగ్రీలు ఉన్నాయి కదా, ఏంది పరిస్థితి అని ఆలోచిస్తే మాట్లాడలేని పరిస్థితి, కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి, లేదా ఇవాళ ఉన్న వరల్డ్ ఎంత ఛాలెంజింగ్ గా ముందుకెళ్తుందో అది కమ్సే కమ్ దాన్ని రీచ్ కాలేని పరిస్థితి. నేను ఇవాళ మాటిస్తున్నా అన్న, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్స్ నేను తీసుకొచ్చి మెదక్లో ప్రతి సంవత్సరం ఎంతమంది డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటున్నారు, ఎంతమంది బయటికి వస్తున్నారు తీసుకొచ్చి 3వ సంవత్సరం డిగ్రీలనే, 4వ సంవత్సరం ఇంజనీరింగ్ లోనే వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలన్నా ఇప్పించే బాధ్యత ఈ తమ్ముడు తీసుకుంటున్నాడు అన్న. మీరు ఆశీర్వదించండి అన్న, మీరు దీవించండి అన్న. మీకోసం మీ తమ్ముడు కొట్లాడతాడని మాటిస్తున్నా అన్న. మీరు ఆలోచన చేసుకోవాలా. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక సిక్, ఒక ఏ కులమైనా, ఏ మతమైనా మా స్కూళ్ళలో కానివ్వండి, మా ఎక్కడైనా కానివ్వండి, ఎవరు మనల్ని విభజించే పరిస్థితి లేదు. మనం అందరం వి ఆల్ బిలాంగ్స్ టు వన్ కమ్యూనిటీ, దట్ ఈస్ గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీ అని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఎలక్షన్ నేను ముస్లిం నా, నేను హిందూ నా అని చూడకూడదన్నా. ఈ యొక్క ఎలక్షన్ మనం ఒకవేళ కలిసి అందరం ముందుకెళ్తే మన గ్రాడ్యుయేట్స్ ఫెటర్నిటీకి లాభం కాబోతుందని మీకు చెప్తున్నా. ఈ ఎలక్షన్ మేధావుల ఎలక్షన్, మీ ఎలక్షన్ కాబట్టి ఆలోచన చేసి మేము ఇంతకు ముందు చేసిన పనులు ఏంది, మేము వాస్తవం మాట్లాడుతున్నామా లేదా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నామా అని చూడాల్సిన పరిస్థితి అన్న. సెప్టెంబర్ లో మీరు యూట్యూబ్ లో సుమన్ టీవీ జాబ్ మేళా కరీంనగర్ అని కొట్టుర్రి, తినేటప్పుడు బయటికి పోయిన తర్వాత కొట్టుర్రి. సెప్టెంబర్ నెలలో 400 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి నేను తీసుకొచ్చిన అన్న. కానీ నేను బాధపడ్డా అన్న.